ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఆగస్టు 21. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. ఈ విశాలమైన స్థలం ఏమిటి? దేవుడే. అన్ని ప్రాణులు, ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే. దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం. దావీదు అవమానాలు, దూషణలు, లేమి వీటన్నిటినీ సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను. ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది? నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది? నాలోకే అన్నాడు దేవుడు. త్రవ్విన సమాధిపై నిలిచి విలపించాను. రేకెత్తిన ఆవేదనతో అడిగాను, నేను వేసే ఈ విచారపుటడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి? నాలోకే అన్నాడు దేవుడు. ఆయనలోనే, ఆయన గుండెల్లోనే నా చోటు. నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.